హాయ్ అందరికీ. మన సైడ్ కదా దసరాకి ఏదైనా తిరునాళ్ళకి ఇట్లా ఎగ్జిబిషన్ వచ్చినట్టు ఇట్లా ఇక్కడ కూడా దీపావళికి ఎగ్జిబిషన్లు పెట్టారు అక్కడక్కడ. మాకు దగ్గరలో కూడా ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టినారు. మాకు దగ్గరే ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళినా కూడా మేము కూడా ఎగ్జిబిషన్ అందరు ఇక్కడ ఎగ్జిబిషన్ ఫెస్టివల్ అంటారంట. అందరు ఫెస్టివల్కి వెళ్ళారా అని అడుగుతా అంటే ఫెస్టివల్ ఏందబ్బా అనుకునే నేను, ఎగ్జిబిషనే ఫెస్టివల్. సరే అందరు ఫెస్టివల్కి వెళ్తున్నారు కదా, మనం కూడా ఏందో ఆ ఫెస్టివల్ ఏందో చూసి వచ్చాంపా అనేసి మేము కూడా అయితే వచ్చినాము మొన్న ఎగ్జిబిషన్కి. ఇక్కడ ఏముంటాయి మన సైడ్కి ఇక్కడికి ఏంది ఎగ్జిబిషన్కి డిఫరెన్స్ ఏందో చూద్దామని నేను కూడా ఇంట్రెస్ట్గా అయితే వచ్చిన. టికెట్ అయితే ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ అయితే 25 రూపాయలే, తక్కువనే కదా, ఒక్కొక్కరికి 25 రూపాయలు. అంటే మన సైడ్ అయితే 50 100 ఉంటుంది అనుకుంటా. మేమైతే ఎక్కువ ప్రొద్దుటూరుకి వెళ్ళే వాళ్ళము ఎగ్జిబిషన్కి దసరాకి. అక్కడ దసరాకి ఎగ్జిబిషన్ చాలా పెద్దది, అది కూడా దసరాకి వస్తే దీపావళి వరకు ఉంటుంది ఎగ్జిబిషన్. అక్కడైతే ఇంకా లాస్ట్లో పాసులు కూడా ఇస్తారు, ఆ జైంట్ వీల్ అవన్నీ తిరగడానికి ఫ్రీగా. మేము కూడా ఎగ్జిబిషన్కి అయితే వచ్చినాం. కానీ ఇక్కడ ఏమున్నాయి అబ్బా డిఫరెంట్ అక్కడికి ఇక్కడికి అని చూస్తే ఒకటి అనిపించింది నాకు, విచిత్రంగా కూడా అనిపించింది, ఆశ్చర్యం కూడా వేసింది. ఇక్కడ ఇవి కూడా అమ్ముతారా అనిపించింది. ఏందనుకుంటారా అది? అదేనండి బాబు, గోల్డ్. ఇదిగో గోల్డ్ స్టాల్ కూడా పెట్టినారు ఎగ్జిబిషన్లో గోల్డ్ స్టాల్ ఏంది అసలుకని నేను ఫస్ట్ ఏంది ఇది 1 గ్రామ్ గోల్డా అనుకున్నా, కాదు రియల్ గోల్డే. నాకు ఆశ్చర్యం వేసి నిజంగానే షాక్ అయినా, ఏంది ఎగ్జిబిషన్లో గోల్డ్ పెట్టి కూడా అమ్ముతారా ఇక్కడ ముంబైలో, అబ్బా గ్రేటే అనుకున్నా. కానీ ప్రతిసారి ఏం పెట్టి అమ్మడంట. ఈసారి అయితే ఈ పటేల్ జ్యువెలర్స్ వాళ్ళని వీళ్ళే అంట ఎగ్జిబిషన్కి స్పాన్సర్స్. అందుకని వాళ్ళే కాబట్టి వాళ్ళకి జ్యువెలరీ షాపులు కూడా ఉన్నాయంట. అందుకని వాళ్ళ జ్యువెలరీని ఇక్కడ స్టాల్గా పెట్టి అమ్ముతున్నారు. కానీ అది ఎవరు కొనుక్కోలేదో నాకు తెలియదు, కానీ అందరూ అయితే చూస్తూ ఉన్నారు. గోల్డ్, వెండి, వాళ్ళ దగ్గర ఏమేమి మోడల్స్ ఉంటాయో అన్నీ తెచ్చి పెట్టినారు ఎగ్జిబిషన్లోనే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద నల్ల పూసల చైన్లు ఉంటాయో వీళ్ళ దగ్గర. మనం ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా ఇంత పెద్ద నల్ల పూసల చైన్లే కనిపిస్తాయి, ఎక్కువ డిజైన్లు మోడళ్ళు ఫస్ట్ ఇవే కనిపిస్తాయి అక్కడ షోకేస్ పీస్లలో. ఏంటంటే ఇక్కడ ఆ నల్ల పూసల చైన్లు వీళ్ళకి మంగళసూత్రం అంట. ఇంకా మన సైడ్ మనకి తాలిబొట్టు ఎట్లనో వీళ్ళకి అది పెళ్ళి అబ్బాయి ఆ నల్ల పూసల చైన్ అమ్మాయికి వేస్తాడంట. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర అంత పెద్ద నల్ల పూసల చైన్ ఉంటుంది. నాకు తెలిసి అందరి దగ్గర వాళ్ళు దాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఒకరిదొకరు మార్చుకోరు నల్ల పూసల చైన్లు. ఇంత పెద్ద నల్ల పూసల చైన్లు 20 తులాలు 30 తులాలు కూడా ఉంటుంది ఒక్కొక్క నల్ల పూసల చైను. ఇంత పొట్ట మీదకి కూడా వేసుకొని ఉంటారు కొందరు. ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా, ఫంక్షన్స్ అయినా, పండగలైనా వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు ఆ నల్ల పూసల చైన్లు. అయితే డైలీ అయితే చిన్న నల్ల పూసలు వేసుకొని తిరుగుతుంటారు. ఇది చూడండి ఎంత పెద్ద నల్ల పూసల చైన్లు. చౌకర్లు, లాంగ్ చైన్లు. చౌకర్లు ఒకప్పుడు ఇంకొక వెలిగినాయి 5-6 సంవత్సరాల కిందట. అసలు పెళ్ళిళ్ళల్లో చౌకర్లని పెళ్లి కూతురే ఉండేది కాదు, అంత ట్రెండింగ్ వచ్చినాయి ఆ చౌకర్లు. ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది అనుకుంటా చౌకర్ ట్రెండు. ఇక్కడైతే నల్ల పూసల చైనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు నాకు తెలిసినంత వరకు. ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే ఇంకా కాస్మోటిక్స్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ 90% లేడీస్ మార్కెట్కి వచ్చినా కింద చెత్తబడేయడానికి, నాకు తెలిసి కిందికి వచ్చినా కూడా అపార్ట్మెంట్లలో కింద ఏదైనా తీసుకోవడానికి చూడడానికి వచ్చినా కూడా లిఫ్ట్కి లేని వాళ్ళ ఇంట్లోంచి అయితే బయటికి రారు. అందుకని కాస్మెటిక్ షాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. మిగతావన్నీ బ్యాంగిల్ స్టాల్స్ ఇవన్నీ సేమ్. కాకపోతే మన సైడ్కి ఇక్కడికి ఏంటంటే తేడా, మన సైడ్ ఎగ్జిబిషన్ల కన్నా బయటనే రేటు తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎగ్జిబిషన్లో తక్కువ ఉన్నాయి రేటు. ఏవైనా ఇట్లా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలైనా ఏవైనా ఇక్కడ రేటు తక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన సైడు ఎగ్జిబిషన్కి వెళ్తే నాకు గడ్డి తిని రావచ్చు, అదే జంక్ ఫుడ్ స్నాక్స్ ఇవంతా గోబీ అని, బజ్జీలని, నూడిల్స్ అని అట్లా చాలా ఉంటాయి కదా ఫుడ్ స్టాల్స్. ఇక్కడైతే ఏది లేవు, అట్లాంటి ఒక్కటి కూడా లేదు అసలుకి. అన్ని బొమ్మలు ఇట్లా ఆడుకునేవి అన్నీ ఇట్లా బ్యాంగిల్స్ ఇట్లాంటి స్టాల్సే ఉన్నాయి. డ్రెస్సులు ఇవంతా ఫుడ్ అయితే ఏం లేదు. ఒక్కచోటేమో ఇక్కడ అవి కూడా హోమ్ మేడ్ పచ్చళ్ళు అంట, వాళ్ళు సొంతంగా తయారు చేసిన పచ్చళ్ళు అంట. అవి ఒక్కటి ఉన్నాయి. అవి ఏవో స్వీట్ హల్వాలంట, ఉసిరికాయ హల్వా, ఏవో రకరకాల హల్వాలు, క్యారెట్ హల్వా అవి ఉన్నాయి.
ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి. ఆ పచ్చళ్ళు ఏంటేంటో, వీళ్ళు తినే పచ్చళ్ళు ఏంటో స్వామి, మనమైతే అసలు తినలేము. నాకు తెలిసి ఆ పండుమిర్చి పచ్చడి అయితే మన సైడ్ అయితే నూనె రుబ్బుతారు కదా, ఇదైతే పండుమిర్చి ఎట్టున్నాయి, పండుమిరపకాయలు అట్లే ఉన్నాయి ఆ పచ్చళ్ళలో. అవి హోమ్ మేడ్ అంట, వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టుకున్నారు ఏందో నాకైతే తెలియదు. ఇంకా అవే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అంటే ఏం లేవు అసలు తినడానికైతే. ఇంకా గిన్నెలు బొచ్చెలు ఇట్లాంటివన్నీ కామన్గా ఉన్నాయి ఇట్లాంటి స్టాల్స్. ఇంకా బుక్ స్టాల్స్, బుక్ స్టేషనరీ ఇవంతా ఎక్కువ ఉన్నాయి. అవి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాయి. చిన్నపిల్లలందరూ ఆ షాపుల దగ్గరనే ఉన్నారు. ఇదిగో ఇట్లాంటివి మన సైడ్ కూడా దొరుకుతాయి కదా ప్రతి ఎగ్జిబిషన్లో. ఆడ ఇంకా లైవ్ చూపించి అమ్ముతూ ఉంటారు, ఎట్ట చేసుకోవాలా ఎట్ట దొరుకుకోవాలని. నేనైతే ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇట్లాంటిదైతే ఖచ్చితంగా కొనుకొచ్చుకుంటే, ఇట్లాంటిదని కాదు ఇట్లా కిచెన్కి సంబంధించి ఎప్పుడైనా యూజ్ అవుతుందని ఖచ్చితంగా తెచ్చుకుంటే. ఈడ కూడా కొనుక్కున్నా, అది రేటు కూడా తక్కువనే, 150. మళ్ళీ దానికి లైటరు చాకు ఏవో ఫ్రీ కూడా ఇచ్చినాడు. ఇంకా అంతే. ఇంకా మనకి ఇక్కడికి ఎగ్జిబిషన్కి తేడా ఏంది అంటే ఆ గోల్డ్ ఒక్కటే నేను చూసినది. ఇంక మిగతావన్నీ సేమ్. ఈ పౌడర్ మన సైడ్ కూడా అమ్ముతారు, అదే వెజ్ నాన్ వెజ్ డైరెక్ట్ కలుపుకొని చేసుకునే పౌడర్ అని. అది కూడా లైవ్లో ఆడే కరెంట్ ఇండక్షన్ స్టవ్ పెట్టుకొని చూపించి టేస్ట్ చూపించి అమ్ముతూ ఉన్నారు. అది మన సైడ్ కూడా అమ్ముతూ ఉంటారు. ప్రొద్దుటూరులో ఫేమస్ ఏంటంటే పాపడు. ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా పాపడు తినుకోకుండా అయితే ఎవ్వరు రారు. ఇంకా అన్నీ మామూలుగా ఉన్నాయి, రింగులు వేసేవి, బెలూన్స్ కాల్చేవి, ఇవన్నీ మామూలు సేమ్ ఉన్నాయి. ఇంక అంతే. ఆ గోల్డ్ షాప్కే పబ్లిక్ కన్నా ఆ గోల్డ్ షాప్ కాయలు ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బౌన్సర్లు, ఈ పోలీస్ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, పైన డ్రోన్ కెమెరాలు, ఆ గోల్డ్ షాప్ దగ్గర సెక్యూరిటీనే పబ్లిక్ కన్నా ఎక్కువ జనాలు అనిపించింది నాకు. ఇంకంతే.